కొవ్వూరులో మీరు థంపింగ్ మెజారిటీతో గెలిచిన తర్వాత స్టేట్ క్యాబినెట్లో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉంటున్నారు అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అనుకున్నారు. దాంట్లో నేను కూడా ఒకడిని. బట్ నా అంచనా ఫెయిల్ అయింది. మీకు మంత్రి పదవి ఇస్తానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వద్దన్నారు అనేటువంటిది మీడియాలో టాక్. వాట్ యు సే? మేమైతే కావాలని మేము అనుకోలేదు. మేము బోర్డు మెంబర్ కావాలనుకున్నాం, బోర్డు మెంబర్. ఎందుకు ఆల్రెడీ మీరు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు కదా మ్యామ్, మళ్ళీ ఎందుకు దాన్ని అనుకున్నారు? ఆయన కూడా భగవంతుడికి సేవ చేయడం నాకు చాలా ఇష్టం, విపిఆర్ గారికి కూడా ఇష్టం. సో ఆయన ఎప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి క్యాడర్ కానీ మీ వాళ్ళు కానీ ఎవరు అనలేదా? నిజంగా మీరు అనుకోలేదా మంత్రి పదవి రావాలని? మంత్రి పదవి అని చెప్పి నేను యాక్చువల్గా పాలిటిక్స్కే కొత్త, ఫస్ట్ అసలు ఎక్స్పీరియన్స్ రావాలి. సో అందువల్ల నేనేం అనుకోలేదు దాని గురించి. ఇప్పటి వరకు మీరు చేసిన రాజకీయం ఒకెత్తు, ఇక్కడ నుంచి చేయబోయేటువంటి రాజకీయం ఒకెత్తు అంటున్నారు నెల్లూరు జిల్లాలో. రాబోయేటువంటి రోజుల్లోనైనా క్యాబినెట్లో మీరు ఉంటారా? ఖచ్చితంగా మంత్రి పదవి నాకు కావాల్సిందే అని పట్టు కూర్చుంటారా? అదంతా ఏం లేదు. అన్నీ సీఎం గారు ఉన్నారు, ఆయన మాకు అండగా ఉన్నారు, మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఆయనకి తెలిసి ఎప్పుడు ఏం చేయాలో. సో ఆయన ఇష్టానికే వదిలేస్తాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రమే చూశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా కూడా ట్రైలర్ మాత్రమే చూశారు. అభి పిక్చర్ బాకీ హే, ముందు సినిమా ఉందని చెప్పి మీ వాళ్ళంతా బయట చెప్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పైన, అనిల్ కుమార్ యాదవ్ పైన రివెంజ్ పాలిటిక్స్ ఉండవా? వదిలేస్తారా? అదేం లేదు. మేము యాక్చువల్గా ఆల్రెడీ కేసు పెట్టాను, కేసు ఫైల్ చేశాము. అందులో ఇంకా కొన్ని పేర్లు చేర్చాల్సి ఉన్నాయి, అవి కూడా చేర్చుతాం రాబోయే రోజుల్లో. అండ్ క్రిమినల్ డిఫమేషన్ కేసు అయిపోతున్నాను, అది కూడా డెఫినెట్గా చేస్తాను. సో విపిఆర్ గారు కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు ఆయన కూడా. ఎందుకంటే మేము అసలు దాన్ని సరిగా చూడను కూడా లేదు, ఏం మాట్లాడాడు ఏంటి అని. అతను అందరినీ మాట్లాడున్నాడు ఆయన కూడా. సో ఆయన కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు.